హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియోలో మేము ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్న దాంతో పాటు ఒక మంచి స్నాక్ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఈ మధ్య ఎక్కువగా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కదా, దట్ ఈస్ బికాస్ నేను కొంచెం బిజీగా ఉన్నాను. అందువల్ల ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా. ఫైనలీ ఫ్రమ్ టుడే ఐల్ బి బ్యాక్ విత్ ద వీడియోస్. సరే, ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఇది మోస్ట్ ప్రాబబుల్లీ లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అని చెప్పొచ్చు. లాస్ట్ వీడియోలో సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ షేర్ చేశాను కదా, ఇంక ఇది దాని కంటిన్యూషన్. ఆఫ్టర్నూన్ ఇక్కడ మా హస్బెండ్ ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నారు అండ్ తను నర్సరీ నుంచి మొక్కలు తీసుకొచ్చారని చెప్పాను కదా. ఒకటి ఇంటి బ్యాక్ సైడ్ నాటారు అండ్ ఇంకొక 2 ఇటు సైడ్ నాటారు. ఇవన్నీ కూడా చెర్రీ ప్లాంట్సే. పెద్దయ్యాక కొంచెం మంచి షేడ్ ఇస్తాయంట. మరి ఈ లోపు ఆవులు ఏం చేయకుండా చూసుకోవాలి. చిన్న చిన్న ఆకులు వచ్చాయి నాన్న, సక్సెస్. ఈ చెర్రీ పళ్ళ చెట్టుకి చిన్న చిన్న ఆకులు వచ్చేది సార్. ఇంకా అలా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నాము. యాక్చువల్గా ఈ రోజు మేము అనుకున్న ప్లాన్ ఒకటి, కానీ అది జరిగింది ఇంకొకటి. అసలు ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేయాలో అర్థం కాలేదు. ఏమంటే నేను ఇక్కడ ఉన్నాను కదా, అసలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కుదురుతుందో లేదో అనుకున్నా. బట్ ఆల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్. చెప్పిన వెంటనే వితౌట్ ఎనీ సెకండ్ ఆప్షన్ ఓకే చెప్పారు. అమ్మయ్య అనుకున్నా. ఓకే అనుకున్న తర్వాత మరి ఎలా సర్ప్రైజ్ చేయాలి అన్నప్పుడు ఒక 1-2 ఆప్షన్స్ చూసాను. కాకపోతే అవన్నీ ఇమీడియట్ గా జరిగేవి కాదు. సరే, ఇంట్లో కేక్ బేక్ చేసి తీసుకెళ్దాం అనుకున్నా. బికాస్ మా డాడీకి బయట కేక్స్ అస్సలు నచ్చవు, నేను చేసిన కేకే బాగుంటుందంటారు. ఇన్ఫాక్ట్ అదే కొంచెం ఇష్టంగా తింటారనమాట. సరేలే అని చెప్పేసి ఇంకా కేక్ బేక్ చేద్దాం అనుకున్నా. ఆల్రెడీ ఇంట్లో వెన్నుంది, బటర్ చేద్దామని స్టార్ట్ చేసా. కాకపోతే ఆ రోజు మిక్సీ హ్యాండ్ ఇచ్చిందనమాట. ఒక్క నిమిషం ఆ వెన్నంతా ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ అది జాగ్రత్తగా తీసి ఫ్రిడ్జ్ లోనే పెట్టేశాను. అది మళ్ళీ నెయ్యి చేయడానికి అవుతుందో లేదో అనుకున్నాను, కానీ మంచిగా నెయ్యి వచ్చింది. వీలైతే నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తా. అండ్ హియర్ ఇస్ ద సర్ప్రైజ్. ఈ రోజు కేక్ మా హస్బెండ్ బేక్ చేస్తున్నారు. ఈ రోజు మా హస్బెండ్ కి కేక్ ఎలా బేక్ చేస్తారో నేర్పిస్తున్నా. ఇన్ఫాక్ట్ ఆయనే దగ్గరుండి అంతా చేశారు. ఎందుకు అన్నదానికి రీజన్ కూడా ఉంది. నెక్స్ట్ మంత్ నా బర్త్డే వస్తుంది. సో ఐ వాంటెడ్ హిమ్ టు బేక్ అ కేక్ ఫర్ మీ. మరి చూడాలి నా బర్త్డేకి కేక్ బేక్ చేస్తారో లేదో. ఇంకా మన ఛానల్లో కేక్ రెసిపీస్ చాలానే ఉన్నాయి కాబట్టి పర్టికులర్ గా ఈ రోజు రెసిపీ ఏమీ షేర్ చేయలేదు. ఇన్ కేస్ మీకు కేక్ రెసిపీ కావాలంటే చెప్పండి, నేను వీలైతే నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తా. కేక్ చూసారు కదా, మంచిగా బేక్ అయిపోయింది. అది చల్లారడానికి పక్కన పెట్టేసా. ఇంకా ఇప్పుడైతే ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తాను. పిల్లల స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా, వీళ్ళకి స్నాక్స్ పెట్టాలంటే ఒక పెద్ద హెడేకే. ఎంతసేపు బయట ప్యాక్డ్ ఫుడ్స్ పెట్టలేము. సో ఇంట్లోనే ఇలా సింపుల్ గా మనం స్నాక్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ రెసిపీ ఏంటి అంటే కారం బూందీ. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోని 1 కప్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు కారంతో పాటు ఒక పించ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా అలానే ఈ రోజు నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ అ పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఇది పూర్తిగా ఆప్షనల్, వేయకపోయినా పర్వాలేదు. కాకపోతే నేను వీడియోలో మంచిగా కనిపిస్తుందని చెప్పి యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ థిక్ దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూపిస్తాను, చూస్తూ ఉండండి. చూసారు కదా, ఎటువంటి లంప్స్ లేకుండా ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా డీప్ ఫ్రై కోసం ప్యాన్ లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్ గా అయితే ఎక్కువ ఆయిల్ వేసే చేస్తారండి. కాకపోతే నేను చేసిన మిస్టేక్స్ కూడా మీకు చెప్తాను. ఫస్ట్ ది ఆయిల్ తక్కువ యూజ్ చేస్తాను. బికాజ్ నేను నార్మల్ గా రెగ్యులర్ కుకింగ్ లో కూడా ఆయిల్ చాలా తక్కువ వాడతానన్నమాట. అంత ఎక్కువ ఆయిల్ వేసి వంట చేయలేను. కాబట్టి ఎంత సరిపోతుందో అంత కొంచెం మాత్రమే ఆయిల్ వేసానన్నమాట. ఫస్ట్ ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి, ఇప్పుడు బూందీ గరిటని సెపరేట్ గా దొరుకుతుంది, లేకపోతే మీ దగ్గర చిల్లులు గరిట ఉన్నా కూడా ఇలా వేసుకోవచ్చు. సో పైనుంచి చూసారు కదా, ఇలా కొంచెం కొంచెం బ్యాటర్ యాడ్ చేసుకొని బూందీలాగా వేసుకోవడమే.
ఇది బబుల్స్ అంతా పోయి కురుం సౌండ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వేడి వేడి కారం బూందీ రెడీ అయిపోతుంది. ఈ బూందీ టేస్ట్ అయితే ఎక్సలెంట్ వచ్చింది. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటో కూడా చెప్తాను. బూందీ వేసిన తర్వాత ప్రతిసారి ఆ గరిట ఉంటుంది కదా, చిల్లుల గరిట, దాన్ని నీట్ గా వాష్ చేసుకోవాలి. ఇన్ కేస్ వాష్ చేయకపోతే గనక బూందీ షేప్ కరెక్ట్ గా రాదు. బ్యాటర్ అంతా ఒకే దగ్గర పడిపోయి దోశల్లాగా అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఆయిల్ కూడా ఎక్కువగానే ఉండాలండి. నేను మరీ పిస్నార్దాన్లాగా కొంచెం ఆయిలే వేసాను ఎక్కువ బ్యాటర్ కి, కాబట్టి లాస్ట్ కి వచ్చేసరికి ఆయిల్ పీల్ చేస్తుందన్నమాట. నేను గరిట వాష్ చేయాలి అన్న విషయం మర్చిపోయి 2 times కూడా నార్మల్ గానే వేసాను. ఫస్ట్ వేసినప్పుడు బూందీ చూసారు కదా మంచిగా వచ్చింది. సెకండ్ టైం వేసినప్పుడు కూడా నాట్ బ్యాడ్, పర్లేదు బానే వచ్చింది. థర్డ్ టైం వేసేటప్పుడు మాత్రం దోశల్లాగా వచ్చేసాయి. సరే ఇంకేదో ఇది హిట్ అయ్యేలా లేదని చెప్పేసి అక్కడితో బూందీ కార్యక్రమం క్లోజ్ చేసేసా. కాకపోతే రిమైనింగ్ బ్యాటర్ తో ఏం చేయాలో అర్థం కాలేదు. ఏదైనా సరే ఆ బ్యాటర్ తో డీప్ ఫ్రై ఐటమ్ చేయడం నాకు ఇష్టం లేదు. అట్లా అని అది పారేయలేను కదా. అప్పుడే నాకు ఒక అద్భుతమైన ఐడియా గుర్తొచ్చింది. ఏమంటే దోశలు వేయడం. ఇదిగోండి, రిమైనింగ్ బ్యాటర్ లోని కొంచెం గోధుమ పిండి, ఉప్పు, జీలకర్ర వేసి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ తో మంచిగా మిక్స్ చేసేసాను అనమాట. ఈ దోశ బ్యాటర్ ని నేను బయట పెట్టేశాను, ఫ్రిడ్జ్ లో ఏం పెట్టలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ దోశల్లాగా వేద్దాం అనుకుంటున్నా. మరి చూడాలి దోశలు కరెక్ట్ గా వస్తాయో లేదో. నేను దోశలు ఎలా వచ్చాయి అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. లేదు అనుకుంటే మీరు ఆల్రెడీ ఒక షార్ట్ లో పోస్ట్ చేశాను, చూడొచ్చు. దోశలు అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకిగోండి, నేను చేసిన బూందీ జస్ట్ ఒక 1 box మాత్రమే వచ్చిందని. ఇది ఈజీగా ఒక 2-3 days స్నాక్స్ కి సర్దేయచ్చు అనుకున్నాను. అమ్మయ్య, ఇక్కడితో స్నాక్స్ కార్యక్రమం క్లోజ్. నెక్స్ట్ ఇప్పుడు కేక్ ని డెకరేట్ చేస్తున్నా. నార్మల్ గా ప్లెయిన్ కేక్ అలానే తీసుకెళ్లొచ్చు, కాకపోతే దాని మీద కొంచెం చాక్లెట్ గనాష్ అండ్ నా దగ్గర ఉన్న స్ప్రింకిల్స్ తో డెకరేట్ చేద్దాం అనుకున్నా. లాస్ట్ వీడియోలో మీరు గమనిస్తే ఎక్కడ వియాన్ బాబు కనిపించాడు కదా. యాక్చువల్ గా ముందు రోజు మేము వైజాగ్ వెళ్ళామన్నమాట. సో డాడీ వాళ్ళు కనిపించేసరికి వాడు తాతయ్య దగ్గరికి వెళ్ళి ఉంటా అన్నాడు. అలా వాడు వెళ్ళి అక్కడ ఉండడం వల్ల మా నాన్నకి మేము ఫాదర్స్ డే రోజు వస్తున్నామని తెలిసిపోయింది. లేకపోయి ఉంటే నేను అసలు చెప్పేదాన్నే కాదు, జస్ట్ వెళ్ళి అలా సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం. కాకపోతే అది ఇలా అయిందనమాట. ఇంకా కేక్ అంతా డెకరేట్ చేసి మేము కూడా రెడీ అయిపోయాం. ఇప్పుడు చలో డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. ఈ కేక్ నేను కొంచెం వెడల్పు గిన్నెలో చేసా. లాస్ట్ కి డెకరేట్ చేసిన తర్వాత అది ఎలా ప్యాక్ చేయాలో అర్థం కాలేదు. ఒక కడాయిలో పెట్టేసి తీసుకెళ్తున్నాను. ఇంకా అలా డాడీ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. యాక్చువల్ గా డాడీ వాళ్ళకి మేము వస్తామని తెలుసు, కానీ ఏ టైంకి వస్తామో తెలియదు. సో కమ్ లెట్ సర్ప్రైజ్ దెమ్. అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఒక పక్క మా అమ్మ టీవీ చూస్తుంది. అసలు హాల్లోనే ఉంది, కానీ ఇంట్లోకి ఎవరు వస్తున్నారో ఏంటో కూడా గమనించుకోకుండా అలా టీవీలో నిమగ్నం అయిపోయింది. చూసారు కదా మా అమ్మ రియాక్షన్. ఇంకా వియాన్ బాబు అండ్ డాడీ ఆ రూమ్ లో ఆడుకుంటున్నారు. సో కమ్ లెట్స్ సర్ప్రైజ్ దెమ్. చూసారా వాళ్ళ రియాక్షన్. మా నాన్న స్మైల్ అయితే ప్రైజ్లెస్. ఆ స్మైల్ కోసం ఏమైనా చేసేయచ్చు అనిపిస్తుంది. అండ్ నాకు ఈ వంట కార్యక్రమం ఎక్కడికి వెళ్ళినా తప్పదు. అక్కడ మా అత్తగారింట్లో మొత్తం చేసుకొని వస్తానా, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నన్నే చేయమంటది మా అమ్మ. అప్పటి వరకు అన్ని వంటలు అన్ని పనులు గుర్తుంటాయి, కానీ నన్ను చూడగానే మర్చిపోతుంది అనమాట. బట్ తొందరలోనే ఆవిడతో కలిసి మంచి రెసిపీస్ ప్రిపేర్ చేద్దాము. ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేస్తా. ఏం రెసిపీస్ ప్రిపేర్ చేయమంటారు, మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి. సరే, ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేసేద్దాం. నెక్స్ట్ క్లిప్పింగ్స్ అన్ని రాగానే యాడ్ చేస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. గర్ల్స్ కాలేజ్ మళ్ళీ చేయలేదనిపించింది. అలా దిష్టి తీసి పెడతారండి. ఏ ప్రసాదం ఇదైతే తిన్నా నాకు అవ్వలేదు. ఎవరు నాకు వీడియో చేస్తుందా లాస్ట్ ఇచ్చారండి ఫ్రెండ్స్. కన్నమైందా నేను తిన్నా. మళ్ళీ దీన్ని తప్పలేదు. 2 సార్లు
నేను చేశాను. ఓకేనా డన్. ఇంకో ఈడు బియాన్ గడ్ అనమాట. అంటున్నాడు అప్పుడే. ఈవిడ కూడానండి అంటుంది. మధ్యలో ఫోటోలు తీయమంటుందండి. లైట్లు నేనే ఏమని చెప్పాను మ్యామ్. సార్ ఇదండి బియాన్ గడ్ కాదు. నువ్వు కూర్చో, నీ మీద కూర్చుంటాడు. నవ్వండి నవ్వండి. మీకు ఏమాత్రం వీడియో డిస్టర్బింగ్ గా ఉన్నా ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేయండి. భావన కొంచెం ఓవర్ ఎగ్జైట్ అయ్యిందంటే, కాకపోతే నాకు అవన్నీ మెమరీస్ గా ఉంటాయని చెప్పేసి నేను జస్ట్ రా క్లిప్పింగ్స్ యాడ్ చేసేసా. ఎనబట్లే గట్టిగా చెప్పాలి డాడీకి. నాని హ్యాపీ ఫాదర్స్ డే నాని అను. ప్రసాద్ ఎలాగుంది? బాగుందా? బాగుందా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా మేము కేక్ ఎందుకు బయట ఆర్డర్ ఇయ్యలేదో అని. మా డాడీకి నేను చేసిన కేకే నచ్చుతుంది. అంటే కంప్లీట్ స్పంజ్ కేక్ ఉంటుంది కదా, ఎటువంటి క్రీమ్ అండ్ షుగర్ సిరప్ అది లేకుండా. అండ్ దట్టు నేను స్వీట్ చాలా తక్కువ వేస్తాను అనమాట. ఇంకా చూసారు కదా మా ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అయితే హ్యాపీగా ఫ్యామిలీ అందరం కలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ వన్స్ అగైన్ ఆల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్ ఫర్ దిస్. ఆయన కొంచెం బిజీగా ఉన్నా సరే నేను అడిగానని చెప్పి తీసుకొచ్చారు. కాసేపు అలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిన తర్వాత అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ నెస్ట్. ఇంకా బాయ్ చెప్పే టైం వచ్చేసింది. మా మొక్కలు డల్ అయిపోయాయి. బట్ ఏం పర్వాలేదు, కొన్ని రోజుల్లో మళ్ళీ వస్తాము. సో ఎందుకు ఏంటి అనేది ఎవరైనా గెస్ చేస్తే కమెంట్స్ లో చెప్పండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాము. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.